మేక్ ఇన్ ఇండియా పేరుతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్న భారత్ వైమానిక దళానికి మాత్రం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం భారత్ దగ్గర సరైన యుద్ధ విమానాలు లేవు. ఇప్పుడు వీటి కొనుగోలు కోసం భారత్ డోలాయమానంలో పడింది. ఓవైపు అమెరికా, మరోవైపు రష్యా ఇస్తున్న ఆఫర్స్ తో ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలన్న డైలమాలో పడింది. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో భారత్ తయారీ రంగంలో దూసుకుపోతోంది. అయితే రక్షణ రంగంలో ఇప్పటికే స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి యుద్ధ నౌకలను తయారు చేసుకుంటున్న భారత్ వాయుసేనకు అవసరమైన ఫైటర్ జెట్లను ఇతర దేశాల నుంచి తీసుకుంటోంది. భారత్ తన వైమానిక దళాన్ని ఆధునికీకరించే పనిలో భాగంగా ఎలాంటి ఫైటర్ జెట్లను ఎంపిక చేసుకోవాలనే దానిపై సతమతమవుతోంది. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యారు. భారత్కు F-35 ఫైటర్ జెట్లను అందించేందుకు మార్గం సుగమం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. కేవలం సన్నిహిత మిత్రదేశాలకు, భాగస్వాములకు మాత్రమే అమెరికా ఈ ఫైటర్ జెట్లను విక్రయిస్తుంది. అలాంటి భారత్కు ట్రంప్ F-35 ఫైటర్ జెట్లు ఇస్తామనడం ప్రపంచ దేశాలను షాక్కు గురిచేసింది. 5th జనరేషన్కు చెందిన F-35 ఫైటర్ జెట్ అధునాతన సెన్సార్లతో అనేక పనులను చేస్తుంది. AI ఆధారిత పోరాట వ్యవస్థలు, డేటా షేరింగ్ సామర్థ్యాలు దీని సొంతం. రాడార్ల కళ్లుగప్పేలా రూపొందిన ఈ జెట్ ఆకాశంలో ఎదురు లేకుండా దూసుకుపోతుంది. అయితే దీని ధర ఒక్కొక్కటి $80 మిలియన్ ఉంటుంది. అంటే భారత కరెన్సీలో 696 కోట్లు దాటుతోంది. ప్రస్తుతం చైనా రక్షణ రంగానికి భారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాను అధిగమించేందుకు భారత్ భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది. చైనా నుంచి కీలక సవాళ్లను ఎదుర్కొంటోన్న భారత్ అమెరికా నుంచి అత్యంత ఖరీదుతో కూడిన అత్యుత్తమమైన F-35లు కొనుగోలు చేయడమా, లేక రష్యాతో సైనిక బంధాన్ని బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఆ దేశం తయారు చేసే అడ్వాన్స్డ్ స్టెల్త్ సాంకేతికతతో తయారయ్యే సుఖోయ్ Su-57 విమానాలను కొనుగోలు చేయడమా అని సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఏరో షో ఇండియాలో అమెరికా F-35 యుద్ధ విమానాన్ని, రష్యా సుఖోయ్ విమానాన్ని ప్రదర్శనకు ఉంచింది. అమెరికా భారత్కు F-35 యుద్ధ విమానాలను విక్రయించినా సహ ఉత్పత్తి హక్కులు ఇచ్చే పరిస్థితి లేదు. వీటికి సంబంధించి ఏదైనా అమెరికానే నేరుగా విక్రయిస్తుంది. అయితే మోదీ చెప్తున్న మేక్ ఇన్ ఇండియా విధానానికి అమెరికా F-35 యుద్ధ విమానాల కొనుగోలు చేస్తే విరుద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం స్టెల్త్ ఫైటర్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ను భారత్ సొంతంగా తయారు చేసుకుంది. దీన్ని DRDO అభివృద్ధి చేసింది. F-35ల గురించి ట్రంప్ ఇచ్చిన ఆఫర్ ఆచరణాత్మకంగా కంటే ప్రతీకాత్మకంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఆయుధాలు విక్రయించాలనే ఒత్తిడితో ఈ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోందన్నారు. F-35 యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తే భారత్కు ధర, ఖరీదైన నిర్వహణ, కార్యాచరణ సమస్యలు వంటి సవాళ్లు ఎదురవుతాయి. అమెరికా వైమానిక దళంలో F-35 యుద్ధ విమానాల లభ్యత 51% ఉంది. రష్యా జెట్లను కొనుగోలు చేయడం మెరుగ్గా ఉంటుందని తెలిసి కూడా F-35ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి భారత్ సిద్ధమవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల కొరత ఉంది. పైగా పాతకాలపు పరికరాలను వాడుతోంది. భారత వైమానిక దళం 31 ఫైటర్ కాంబాట్ స్క్వాడ్రన్లను నిర్వహిస్తోంది. వీటిలో చాలా భాగం రష్యన్, సోవియట్ కాలం నాటి విమానాలే. పైగా భారత్ వద్ద ఉండాల్సిన నిర్ణీత 42 స్క్వాడ్రన్ల కన్నా 11 తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సుఖోయ్ 30 యుద్ధ విమానానికి దీర్ఘకాలిక ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం భారత్ ముందున్న అతి ముఖ్యమైన సవాలు. సుఖోయ్ 30 బహుముఖ ప్రజ్ఞాశాలి. దీన్ని రష్యా నుంచి భారత్ తీసుకుంది. 2014-2024 మధ్య చైనా 435 ఫైటర్ గ్రౌండ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లను తన దళానికి జోడిస్తే పాకిస్తాన్ తన వైమానిక దళంలో 31 విమానాలను చేర్చింది. ఇక భారత్ విషయానికొస్తే భారత ఫ్లీట్ 151కి తగ్గింది. స్వదేశీ పద్ధతిలో 500కు పైగా యుద్ధ విమానాలను జోడించాలని భారత్ ప్రణాళిక వేస్తోంది. వీటిలో ఎక్కువగా తేలికపాటి యుద్ధ విమానాలే ఉన్నాయి. 83 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలకు సంబంధించిన ఆర్డర్లు ఇచ్చారు. మరో 97 యుద్ధ విమానాలను త్వరలో ఆర్డర్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బరువైన అత్యంత అధునాతన మార్క్ 2 యుద్ధ విమానాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇక స్వదేశీ స్టెల్త్ జెట్ తయారీకి కనీసం ఒక 10 ఏళ్ల కాలం పట్టొచ్చు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి విమర్శలు ఎదుర్కొన్న తర్వాత భారత ప్రభుత్వం పారదర్శక, వివాదరహిత ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను పరిశీలిస్తోంది.
తోస్తోంది. దీంతో 2019 నుంచి రాఫెల్ కొనుగోళ్లు నిలిచిపోయాయి. 5 జెట్లు పోటీలో నిలవగా ఇప్పటికే IAFకు సేవలు అందిస్తోన్న రాఫెల్ పోటీలో ముందు నిలిచింది.